అరెస్ట్ అయిన శివ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పార్వతి ప్రభావతిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు అయితే అంటూ ఉంటాడు మీనాతో, మన సుమతి నిశ్చితార్థం ఇంకో 2 రోజుల్లో ఉంది, ఈ లోపల అన్ని ఏర్పాట్లు చేయాలి అని అంటూ ఉంటే, మీరున్నారు కదా అన్నీ చూసుకుంటారులే, నాకు తెలుసు ఎటువంటి లోటు లేకుండా మొత్తం మీరే చూసుకుంటారు అని మీనా అయితే అంటూ ఉంటుంది. అవును మీనా, కానీ నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తావు కదా, అన్ని పనులు పూర్తి చేసేయాలి ఈ 2 రోజుల్లో అని అంటూ ఉంటే, అవును మరి పాపం పెద్ద జమీందారు కూతురు పెళ్ళి కదా, ఆ మాత్రం హడావుడి చేయాలి అని దెప్పి పొడుస్తూ ఉంటుంది ప్రభావతి. ఇంకోసారి నా కుటుంబం గురించి మీరు ఇలా మాట్లాడారనుకో, అప్పుడు నేను మాట్లాడే మాటలకి మీరు సమాధానం చెప్పలేరు. ఇప్పటి వరకు నా సహనాన్ని మీరు చూశారు, కానీ కోపం వస్తే ఎలా ఉంటానో మీకు తెలీదు, సహనాన్ని పరీక్షించకండి అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడు ఇక సత్యం వచ్చి, ప్రభావతి నిన్ను ఆ 3 కోతుల బొమ్మల్ని చూడమని చెప్పాను కదా, అప్పుడప్పుడు చూస్తూ ఉండు అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటండి మీరు చూసారా అది ఎలా మాట్లాడుతుందో, దానికి కోపం వస్తేనట తట్టుకోలేనంట అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక సత్యం అయితే, ప్రభా నీకు ఒక విషయం చెప్తాను, నిజం చెప్పు, ఇప్పుడు సునామీలు ఇలాంటివి ఎందుకొస్తాయి, భూకంపాలు అవి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా మాట విని, ఎందుకొస్తాయి ఏంటండి, భూమాతకి కోపం వస్తే ఇవన్నీ కూడా వస్తాయని చెప్తూ ఉంటారు కదా అని అంటూ ఉంటే, సహనంతో అందరి భారాల్ని మోస్తుంది భూదేవి. పాపాలు పుణ్యాలు ప్రతి ఒక్కటి కూడా తన ఒడిలో దాచుకుంటుంది, కానీ పాపాలు ఎక్కువైన రోజు ఇక తను సహనాన్ని కోల్పోతుంది. ఆగ్రహించి భూకంపాలు సునామీల రూపంలో తన కోపాన్ని విజృంభిస్తుంది, తన కోపాన్ని చూపిస్తుంది. అలాగే మీనా కూడా, మీనాని ఎక్కువగా రెచ్చగొట్టావంటే తర్వాత నువ్వు ఇక సరిదిద్దుకోలేని గుణపాఠంగా అది నీకు మిగిలిపోతుంది అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇక మీనా అయితే అంటూ ఉంటుంది బాలుతో, ఇక మీ అమ్మగారు జీవితంలో మారరండి, నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ మీదే పడి ఏడుస్తారు తప్ప అని చెప్తూ ఉంటుంది మీనా. ఆవిడ మాటలు ఎప్పుడు అంతే కదా మీనా, పట్టించుకోకు అని బాలు అయితే అంటాడు. అలా నిశ్చితార్థం హడావిడిలో ఉంటారు బాలు మీనా. తర్వాత ఇక బాలు ఫోన్ని కొట్టేసి దాంట్లో వీడియోని కొట్టేసిన రోహిణి అయితే ఇక వీడియోని సోషల్ మీడియాలో పెట్టిస్తుంది. ఈ విషయం గుణకు కూడా తెలీదు. ఇక గుణకు కూడా తెలియకపోయేసరికి అప్పుడే ఇంకా సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయిపోతుంది. ఆ వీడియో వైరల్ అయిపోవడంతో వీడియో గురించి తెలుసుకున్న ప్రభావతి ఇక కోపంతో రగిలిపోతూ, సరిగ్గా సుమతి నిశ్చితార్థం రోజే ఈ వీడియో బయటపడడంతో ఇక నిశ్చితార్థం అన్న సంగతి కూడా తను మర్చిపోయి పార్వతి ఇంటి మీదకి గొడవకైతే వెళ్తుంది. ఇక శివని చితకబాతుంది. ఏరా, కనీసం అత్తగారని కూడా లేకుండా నువ్వు నా దగ్గరే డబ్బులు కొట్టేస్తావురా నువ్వు అని ఇక శివని చితకబాతుంది. దాంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు, ఏం జరిగింది అని. సుమతికి పెళ్లి చేసుకునే అతనైతే ప్రభావతిని అడుగుతూ ఉంటాడు, అసలు ఈ ఇంటి సంబంధం ఎలా చేసుకుంటున్నారు మీరు, వీడొక పెద్ద దొంగ, వీడు ఒకసారి మా ఇంట్లో బైక్ కొట్టేసి జైలుకి వెళ్ళాడు, ఆ బాధ తట్టుకోలేక వీళ్ళ బాబు పోయాడు, తర్వాత కనీసం వాళ్ళ అక్క మా ఇంటి కోడలని కూడా తెలిసి మా ఇంట్లో ఉన్న 1,00,000 రూపాయలు కొట్టేశాడు, ఇంట్లో ఉన్నాయి కాదు నేను రోడ్డు మీద వెళ్తుంటే నా చేతిలో ఉన్న డబ్బులు కొట్టేశాడు వీడు, కనీసం అత్తగారు అని జ్ఞానం కూడా లేదు ఈ వెధవకి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య ఎందుకు నా తమ్ముడు మీద నిందలు వేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా. నిందలు కాదు నిజాలు అని వీడియోని చూపించగానే ఆ వీడియో చూసి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. నా ఫోన్లో ఉన్న వీడియో అసలు ఇలాగా సోషల్ మీడియాలోకి ఎలా వెళ్ళింది అని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ విషయం తెలుసుకొని పార్వతి సుమతి అందరూ కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇలాంటి ఇంటి నుంచి మీరు ఆడపిల్లని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే రేపటి నుంచి మీ బతుకు కూడా మా బతుకులాగే అయిపోతాయి, మీరు కూడా వీధుల్లోనే ఉంటారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. గొప్ప సంబంధమే చూసుకున్నాంలే, చిచ్చి ఇలా దొంగల కుటుంబం నుంచి ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే అప్పుడు మన కుటుంబం కూడా దొంగల కుటుంబం అని అంటారు. పెళ్లికి ముందే ఈ విషయం తెలిసింది, మంచిదయ్యింది, లేకపోతేనా మన కొడుకు జీవితం నాశనం అయ్యేది
అని అంటూ అక్కడి నుంచి వాళ్ళైతే నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతారు. అలా నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవడంతో ఇక పార్వతి అయితే, బాబు మా అమ్మాయి అలాంటిది కాదు బాబు, ఇది ఏమీ అనుకోకండి, మేము మంచి వాళ్ళమే బాబు అని వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటుంది పార్వతి. అప్పుడు ఇక పోలీసులు వస్తారు. ఇక పోలీసులు వచ్చేసరికి వాళ్ళని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. బాలు అయితే, ఏంటి సార్ మీరొచ్చారు అని అడుగుతూ ఉంటే, ఇక్కడ శివ అంటే ఎవరు, ఈవిడి దగ్గర మీరు డబ్బులు కొట్టేసి తనని బాధ పెట్టారని పోలీస్ కేసు పెట్టింది, అందుకని నిన్ను అరెస్ట్ చేస్తున్నామంటూ ఇక అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. అప్పుడే మీనా అయితే, అత్తయ్య ఎందుకు మీరు ఇంత పని చేశారు, అలా అనుకుంటే మీ పెద్ద కొడుకుని ఎన్నిసార్లు జైల్లో పెట్టించాలి, నా డబ్బులు కొట్టేశాడు, ఆ రోజు వీడు కొట్టిన 1,00,000 రూపాయలు కూడా ముందు మీ కొడుకే కదా ఇంట్లోనే దొంగతనం చేశాడు, అలాగే మావయ్య గారు డబ్బులు కొట్టేశాడు, ఎన్నిసార్లు మని మీ అబ్బాయిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి, ఇప్పుడు ఈ చిన్నదానికి మీరు నా తమ్ముడిని అరెస్ట్ చేస్తారా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక సత్యమైతే, అవును ప్రభా వదిలేసాయి అని అంటూ ఉంటే, మీరెవ్వరు చెప్పినా నేను వదలను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక పార్వతి అయితే, వదిన మీ కాళ్ళు పట్టుకుంటాను వదిన, దయచేసి నా కొడుకుని అరెస్ట్ చేయించకండి, మీకు పుణ్యం ఉంటుంది, వాడి భవిష్యత్తు పోతుంది అని అంటూ ఉంటుంది పార్వతి. అప్పుడే ఇక ఇలాంటి బిడ్డల్ని కనే కన్నా ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉండే కన్నా చావడం మేలు నువ్వు అని అంటూ ఉంటుంది పార్వతితో. ఇక ఆ మాట విని ఒక్కసారి అత్తయ్య అని మీనా గట్టిగా అరుస్తుంది. ఏంటే గట్టిగా అరుస్తున్నావు, నువ్వు నా ఇంట్లోకి అడుగు పెట్టావంటే నిన్ను చంపేస్తాను, ఈ రోజు నుంచి నువ్వు ఆ ఇంటి కోడలివి కాదు, మా ఇంట్లోకి నీలాంటి కోడల్ని నేను అస్సలు రానివ్వను, నీకు నాకు మా ఇంటికి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడే పార్వతి ఈ పిల్లల జీవితాలు నాశనం అయిపోయాయని ఇక గుండెలు బాదుకుంటూ కుప్పకూలిపోతుంది. ఇక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. పార్వతిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తనకి గుండె నొప్పి వచ్చిందని 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని చెప్పి ఇక అంటూ ఉంటారు డాక్టర్. అయితే ఇక ఇదంతా చూసి ఇక మీనాలో సహనం చచ్చిపోతుంది. అప్పుడు ఇక సుమతి అయితే, ఏంటక్క మరి ఇంత దారుణమా అని అంటూ ఉంటుంది సుమతి. అప్పుడే ఇన్ని రోజులు నేను చాలా ఓర్చుకున్నాను సుమతి, ఇక ఓర్చుకుని నేనేమీ చెయ్యలేను, నేను పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నానండి అని అంటూ ఉంటుంది బాలుతో. మీనా అయితే అప్పుడే ఇక బాలు అయితే, పెట్టు మీనా, కనీసం మానవత్వం కూడా లేకుండా ఇన్ని రోజులు నిన్ను ఎంతో సాధించింది మా అమ్మ. ఇంట్లో మనోజ్ గాడు ఎన్ని తప్పులు చేసినా కూడా వాడిని ఏనాడు కూడా ఒక్క మాట కూడా అనలేదు. చివరికి నీ నగలు కూడా వాళ్ళిద్దరూ దొంగతనం చేసి మా నాన్నని మోసం చేశారు. అలాగని అందరి ముందు ఇంట్లో వాళ్ళ ముందు చెప్పాను తప్ప బయట వాళ్ళ ముందు మనం బయట పెట్టలేదు, ఆడిని అరెస్ట్ చేయించలేదు. కానీ మా అమ్మ ముందు వెనక ఆలోచించకుండా మీ తమ్ముడిని అరెస్ట్ చేయించడమే కాదు, చివరికి మీ అమ్మని చచ్చిపోమని అంది. పద మనమే పోలీస్ కేసు పెడదాము అని బాలు మీనా ఇద్దరు కూడా ఇక పోలీస్ కేసు పెట్టి పోలీసుల్ని తీసుకొని ఇంటికైతే వస్తారు. అప్పుడు ఇక ప్రభావతి అయితే, ఏంటే ఎందుకు వచ్చావో, నిన్ను రావద్దని చెప్పాను కదా, అసలు నీలాంటి దాన్ని కోడలుగా ఇన్ని రోజులు భరించడమే నేను చేసిన తప్పు, నిన్నసలు ఎప్పుడో నేను చంపేయాల్సింది, ఇంటికి వచ్చినప్పుడే పీడ విరగడైపోయేది అని నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటే ఇక పోలీసులు అయితే లోపలికి వస్తారు. పోలీసుల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. నువ్వేనా ప్రభావతి అంటే అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే అవును నేనే, మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తున్నాను అని అనగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. షాక్ అయిపోతూ ఇక అంటూ ఉంటారు, నన్ను అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రభావతి అంటూ ఉంటే, మీరు వీళ్ళ కుటుంబంలో ఎన్నో సమస్యల్ని తీసుకొచ్చారు, వీళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేయించి వీళ్ళమ్మ ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారణం మీరే, వీళ్ళ చెల్లెలి పెళ్ళి కూడా మీ వల్లే మొత్తం కూడా చెడిపోయింది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. మీరు సోషల్ మీడియాలో వీడియో చూసుండ్రు, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, వాడు మా అమ్మ దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేశాడు, అందుకని అరెస్ట్ చేయించామని మనోజ్ అంటాడు. ఆ 1,00,000 రూపాయలు కొట్టేసిన విషయం మీరు ఎప్పుడో చేయాల్సింది, అసలు మీరు కేసు కూడా పెట్టలేదు కదా, మరి కేసు కూడా పెట్టకుండా ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏమనుకోవాలి,
అయినా మీరు కూడా ఇంట్లో చాలా దొంగతనాలు చేశారంట కదా మిస్టర్ మనోజ్, మరి మీ మీద కూడా వీళ్ళిప్పుడు కేసు పెట్టొచ్చు అని ఇన్స్పెక్టర్ అయితే అంటాడు. ఇక ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే